వాళ్ళు కారు. దేవుడు అంటున్నాడు, భాషలతో నువ్వు మాట్లాడుకుంటే నీకే క్షేమాభివృద్ధి. అది నీ స్వార్థమైన ప్రార్థన. హల్లెలూయా. అదే ప్రవశిస్తే, ప్రవచన వరం అంటారు. అమ్మా నాకు ప్రవచన వరం ఉంది, నీ ఇంట్లో అది జరుగుద్ది, నీ ఇంట్లో ఇది జరుగుద్ది, నీకు అది వస్తుంది, నీకు జరగబోయేదాని గురించి ముందుగా చెప్పటం ప్రవచనం, ముందు జరగబోయే విషయాలు చెప్పటం ప్రవచనం అంటారు. మరి జరగబోయే విషయాలంటే ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని నీకుంది కనుక, ఆ పని నువ్వు చేయలేకపోతున్నావు కనుక, నువ్వు నిద్రమత్తు కనుక నీకు మళ్ళీ ప్రవశించాలి. సేవకులు ఇక్కడ ప్రవశిస్తూ ఉంటారు, వాక్యం వింటూ ఉంటావు, నువ్వు నిద్రపోతూ ఉంటావు, నువ్వు లెగవు. కానీ ప్రవక్తలు ప్రవశించినప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళు ప్రవశించిన ప్రతి మాట నెరవేర్చబడ్డది. అలా వాళ్ళు జరిగించగలిగినటువంటి వాళ్ళే నిజమైన క్రైస్తవులు. గట్టిగా సపోర్ట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. లేని ఎడల డూప్లికేట్. జాగ్రత్త.